లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. బస్తీ దవాఖానాను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు. నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చడం ఖాయం. అవకతవకలను నియంత్రించేందుకు పేరు మార్పు. ఎంపీ అరవింద్ స్పష్టం. ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్. జైల్లో ఏర్పడ్డ స్నేహం. వాహనాల తనిఖీలో పట్టుబడ్డ దొంగలు. క్రీడా రంగంలో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేయాలి. సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే. స్టడీ టూర్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రపతి భవన్ సందర్శనకు వెళ్లిన విద్యార్థులకు కలెక్టర్ సూచన. క్రీడా రంగంలో నిజామాబాద్ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి సీఎం కప్ టార్చ్ రిలే ర్యాలీని ప్రారంభించారు. క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేయాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2026 సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలను పురస్కరించుకుని శుక్రవారం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి జెండా ఊపి టార్చ్ రిలే ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. పాలిటెక్నిక్ మైదానం నుండి ప్రారంభమైన టార్చ్ రిలే ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా నుండి నిఖత్ జరీన్, ఎండల సౌందర్య, గోకులోత్ సౌమ్య, హుసాముద్దీన్ వంటి అనేక మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తుండడం ఎంతో గొప్ప విషయమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు గ్రామీణ ప్రాంత క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ సూచించారు. క్రీడల్లో ధనిక పేదాని తారతమ్యం ఉండదని, ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ప్రతిభని కొలమానమని క్రీడాకారులకు మార్గనిర్దేశం చేశారు. అతి సామాన్య కుటుంబం నుండి వచ్చిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ జీవితమే ఇందుకు చక్కటి నిదర్శనమని కలెక్టర్ ఉదహరించారు. క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిస్తే బంగారు భవిష్యత్తు సొంతమవుతుందన్నారు. సీఎం కప్ క్రీడా పోటీలలో అన్ని అంశాలలో జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన ఇచ్చే నిజామాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని పిలుపునిచ్చారు. తాను కూడా స్విమ్మింగ్ క్రీడాకారిణి అని, ఫ్రీ స్టైల్, రిలే, బటర్ఫ్లై తదితర విభాగాలలో అనేక పోటీలలో పాల్గొన్నానని కలెక్టర్ క్రీడల పట్ల తనకు గల ఆసక్తి గురించి తెలియజేశారు. చక్కటి దేహదారుఢ్యానికి, ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపకరిస్తాయని గుర్తు చేశారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెదడు చురుకుగా మారి చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపగలుగుతారని, అన్ని రంగాల్లో చక్కగా పనిచేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్లు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పకడ్బందీగా పక్కాగా ప్రణాళిక రచించలేదు. ఒక 2-3 రాష్ట్రాలు చేసినాయి, కానీ వారు ఫెయిల్ అయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా మెచ్చుకోవడం జరిగింది. వెల్కమ్ స్థానిక ఎమ్మెల్యే గారికి. మా యొక్క నిజామాబాద్ జిల్లా క్రీడా శాఖ చాలా మంది అంతర్జాతీయ క్రీడాకారులకు వేదిక ఇది. నిఖత్ జరీన్ గారు ఇండియన్ ప్రపంచ నంబర్ 1 బాక్సరు మన నిజామాబాద్ జిల్లా. అలాగే హుసాముద్దీన్ కామన్వెల్త్ గేమ్స్ లో మరి మెడల్ సాధించి స్థానిక ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. అనేక ఈవెంట్లో నిర్వహిస్తున్న కోచ్లకు, ఆఫీసర్లకు, విద్యార్థులకు
మరియు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. నిజామాబాద్ జిల్లా కానీ నిజామాబాద్ నగరం కానీ అన్ని కళలకు, స్పోర్ట్స్కు, యోగాకు, కళలకు, కళాకారులకు, కవులకు ఇది ఒక మంచి అడ్డా మేడం. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కానీ మరి ఆ నీర, భూమి అటువంటిది జాతీయ అంతర్జాతీయ స్తరకు ఎదిగిన క్రీడాకారులుగా ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, స్పోర్ట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. దాంతోపాటు చదువుని కూడా అశ్రద్ధ చేయాలి. మొన్ననే మనం చూసినాం, మన నిజామాబాద్ ముద్దుబిడ్డ నిఖిత్ జరీన్ గ్రూప్ పోస్ట్ రావడం జరిగింది. ఆమెకు ఒలింపిక్స్ మెడల్ తర్వాత షీ బికేమ్ డిఎస్పి. అదేవిధంగా ఎండల సౌందర్య కానీ, సౌమ్య గారు కానీ అనేక మంది క్రీడాకారులు ఇక్కడ. మీరు స్పోర్ట్స్తో పాటు చదువు, నిజామాబాద్కు భవిష్యత్తులో మంచి పేరు తేవాలని, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, ఇటువంటి దృష్టి వీటి మీద ప్రత్యేకంగా రెండింటి మీద పెట్టాలి. వీటి అలవాట్లకు ఎక్కడ కూడా లోను కాకుండా మీరందరూ కూడా భవిష్యత్తులో మంచిగా ఫ్యూచర్ మీకు ఎదగాలని నేను కోరుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తుంటూ మరి ఒక సార్. అలాగే మన ఎంతమంది అలసిపోయి ఉన్నారు? ఆల్ ఆర్ యాక్టివ్. ఓకే. సో ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి, డివైఎస్ఓ పవన్ గారికి, కోచెస్కి, స్టూడెంట్స్కి, ఫ్యూచర్ నిఖత్ జరీన్కి, ఫ్యూచర్ లయనల్ మెస్సీస్కి, మొహమ్మద్ సిరాజెస్కి, మీడియాకి అందరికీ నా యొక్క నమస్కారం. నేను మీ కొత్త జిల్లా కలెక్టర్ని, మీ స్నేహితుడిని ఇలా త్రిపాఠి. నిజామాబాద్కి ఉన్న అరుదైన ఘనత గురించి ఇందాక పెద్దలు అందరు చెప్పి ఉన్నారు. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సీఎం కప్ మనం మన జిల్లా స్థాయిలో ఆడిన తర్వాత మనకి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక పోటీ ఉంటుంది. సో దాంట్లో కూడా తప్పకుండా మీ అందరూ గెలవాలి, మీ అందరూ ఒక ప్రత్యేక స్థానాలు మన జిల్లా కోసం సాధించాలి అని కోరుకుంటున్నాను. దానికోసం మీకు కావాల్సిన సదుపాయాలు కావచ్చు, సహకారాలు కావచ్చు, తప్పకుండా డివైఎస్ఓ గారు మా స్పోర్ట్స్ శాఖ నుంచి మేము ఇస్తాము. ఇది కాకుండా మీకు ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలంటే ప్లీజ్ మా దృష్టికి తీసుకొని రండి. సో ఆల్సో టు యాడ్, యువర్ కలెక్టర్ ఇస్ అ ఫార్మర్ స్విమ్మర్. నేను బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్, బటర్ఫ్లై, సో అన్ని జాతీయ స్థాయిలో ఆడి ఉన్నాను. దాని తర్వాత కొంచెం ఎమ్మెల్యే గారు చెప్పినట్లు చదువు మీద శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. నాట్ ఇష్టంతో కాదు, కొన్ని పరిస్థితి వల్ల. బట్ స్పోర్ట్స్ అంతా ఇంపార్టెంట్. మేము ఐఏఎస్లో సెలెక్ట్ అయిన తర్వాత మాకు ఒక ఉస్తాద్ కేటాయించారు. ఉస్తాద్ అంటే ఉస్తాద్కి అవుతారు ఇన్స్ట్రక్టర్. ఆయన ఐటీబీపీ నుంచి, పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి రిటైర్ అయి మా అకాడమీకి వచ్చారు. ఐఏఎస్లో సెలెక్ట్ అయిన తర్వాత మనసులో ఏముంటుంది, మొత్తం మహారాజా పృథ్వీరాజ్ లాగా మొత్తం ప్రపంచంని గెలిచి ఉన్నాము అంతే కదా, పైకి ఉంటాము. మళ్ళీ మసూరి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్లో ఆ ఉస్తాద్ మార్నింగ్ 4:30కి, మసూరి అంటే విపరీతంగా చలి ఉంటుంది, 6 degrees 0 degrees టెంపరేచర్స్. ఆ టెంపరేచర్లో ఆయన మార్నింగ్ 4:30కి ప్రతి ఒక్క రూమ్కి తన మనిషిని పిలిపించి కింద ఒక 1 kilometer కింద ఒక గ్రౌండ్ ఉండే, రన్నింగ్ గ్రౌండ్, అక్కడికి పిలిచేవారు. సో అప్పుడు అయితే చాలా కోపం వచ్చేది, ఎందుకు ఇప్పుడు ఇవి అన్ని వీడర్ ఐఏఎస్ అయ్యాము, కలెక్టర్ అయ్యాము, కొంతమంది ఎస్పీలు, కమిషనర్ అయ్యారు, ఎందుకు ఇవి అన్ని స్పోర్ట్స్ మీద అంత ఫోకస్. బట్ యాక్చువల్లీ మీ బాడీ ఫిట్ ఉంటేనే మీ మైండ్ ఫిట్ ఉంటుంది. మీ మైండ్ ఫిట్ ఉంటేనే మీరు సరిగా కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, సబ్ కలెక్టర్ అయినా మీరు మంచిగా పని చేయగలుగుతారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ మీద, స్టడీస్ మీద ఇష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఫిట్ ఉండాలి. ఓకే, మీరు ఫిట్ ఉంటేనే మీరు ఏదైనా సాధించుకోవచ్చు. ఇందాక పెద్దలు నిఖత్ జరీన్ గారి గురించి చెప్పారు. ఎంతమందికి మొహమ్మద్ సిరాజ్ గురించి ఐడియా ఉంది? అందరికీ ఉంది.
ఎందుకు ఉంది? ఆయనకి కూడా ఒక గ్రూప్ 2 పోస్ట్ వచ్చింది, డిఎస్పీ అనుకుంటా. ఈజ్ ది ఓన్లీ బౌలర్ ఇన్ ఐపీఎల్ టు గెట్ అ హ్యాట్రిక్. ఆయన 3 వరుసగా క్రమ్గా బౌలింగ్ చేసేటప్పుడు హీ టుక్ 3 వికెట్స్ ఇన్ ఐపీఎల్. అండ్ ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసా మీ అందరికీ? చాలా పేదరికం, చాలా పూర్ కుటుంబానికి చెందిన ఆయన. మీ మనసులో పరిమితి పెట్టాల్సిన అవసరం లేదు. ధనవంతుడు కావచ్చు, సమర్థవంతుడు కావచ్చు, ఒకవేళ మీరు ప్రతిభావంతుడు ఉంటే అదే చాలు. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరూ మన రాష్ట్ర స్థాయిలో కూడా మన నిజామాబాద్ జిల్లాకి, మీ కోచెస్కి, మీ టీచర్స్కి మంచి పేరు తీసుకొని రావాలి అని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రత్యేకంగా చిన్నారిని చూసి అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. మీ అందరు ఏం స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారు? అండ్ లోకల్ మెడికల్ ఆఫీసర్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ కాంపిటీషన్. ఓకే, గెలుపు ఓటమి మన చేతిలో ఉండదు. ఓకే, బట్ మీరు మన స్ఫూర్తితో పార్టిసిపేట్ చేయడం. ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలను, ఆపరేషన్ థియేటర్, శస్త్రచికిత్స వార్డు, రిసెప్షన్ సెంటర్ తదితర వాటిని సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేసి విధిలో ఉన్న వైద్యులు, సిబ్బంది హాజరు గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే ఎలా అని సిబ్బందిని నిలదీశారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించబోమని, వైద్యులు, సిబ్బంది అందరూ విధిలో అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. తాను క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు జరుపుతానని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రతిరోజు సగటున ఎంతమంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారు, వారిలో ఎంతమంది ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు, వైద్యులు, సిబ్బంది సరిపడ సంఖ్యలో ఉన్నారా, ఔషధాలు పూర్తి స్థాయిలో ఉన్నాయా అని ఆరా తీశారు. స్థానికంగా నెలకు సగటున ఎన్ని సాధారణ ప్రసవాలు చేస్తున్నారు, సిజేరియన్లో ఇక్కడే అవుతున్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా ఉన్నారు. జనవరిలో కొత్త కలెక్టర్, కొత్త బుక్స్ ఇక్కడ పాత బుక్స్ ఎన్ని రోజు అయింది? జనవరి స్టార్ట్ అయ్యింది పాత బుక్స్. మా ఎలాంటి తప్పిదాలు, పొరపాట్లకు తావు లేకుండా తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, కమిషనర్ శ్రావణి ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, కమిషనర్ శ్రావణి ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఒక్కో వార్డు వారీగా ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని అన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ముసాయిదా జాబితాను ప్రదర్శించాలని, అభ్యంతరాలను స్వీకరించి సకాలంలో వాటిని పరిష్కరించాలని, జనవరి 12వ తేదీన తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకమైనందున అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుండి తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదే సమయంలో బోగస్ ఓటర్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన జరపాలని ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ అనవసర తప్పిదాలకు తావు కల్పిస్తే సంబంధిత బూత్ లెవెల్ అధికారులను, సూపర్వైజర్లను, ఇతర అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని అన్నారు. తుది జాబితా వెలువరించడానికి ముందే సవరించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ ను ర్యాండమ్ గా చెక్ చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అవసరమైతే రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలకు తూచా తప్పకుండా పాటించాలని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. పారదర్శకతను పాటిస్తూ అప్రమత్తతతో ఎన్నికల విధులను నిర్వర్తించాలని తోపలికారు. ఏ దశలోనూ అలసత్వానికి తావు ఇవ్వకూడదని, ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ సుజాత, సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో భాగంగా ఇప్పుడు మనం ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ లో ఉన్నాము.
కానీ ఈ ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎన్నికలు సక్రమంగా శాస్త్రీయమైన తరీకాతో జరగాలి అంటే ఎలక్టోరల్ రోల్ ఇస్ ది లిట్మస్ టెస్ట్ అన్నమాట. ఆధ్వర్యంలో నిర్ధారణ చేయడం జరిగింది, అదే వర్తిస్తుంది. కానీ రేపు నిన్న గౌరవ్ కమిషనర్ గారితో కొంతమంది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ వారి విజ్ఞప్తి మేరకు మనకి డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఏదైతే రోల్ ఉందో పోలింగ్ స్టేషన్ విల్ హ్యాపెన్ ఆన్ 13. Final publication 16. Okay. So these are the only operative terms. మీరు మనసులో పెట్టాల్సిన ఎలక్షన్ ప్రకారంగా లీగలీ ఆపరేటివ్ టర్మ్స్ అన్నమాట. సదర్ మట్ బ్యారేజ్ మిగిలి ఉన్న పనులు తక్షణమే పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. త్వరలో బ్యారేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న సదర్ మట్ బ్యారేజ్ కి సంబంధించిన మిగిలి ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ జానకి శర్మిలతో కలిసి కలెక్టర్ సదర్ మట్ బ్యారేజ్ ని పరిశీలించారు. త్వరలో బ్యారేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ఇప్పటి వరకు చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యారేజ్ ఆయకట్టు మీద రహదారి పనులు పూర్తి చేయాలని తెలిపారు. బ్యారేజ్ నిర్మాణం దాదాపు పూర్తయిందని, మిగిలి ఉన్న పనులను కూడా ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు ఎస్పీ సాయి కిరణ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, నీటిపారుదల శాఖ అధికారులు, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. క్రీడలను జీవితంలో తమ కెరీర్ గా మార్చుకోవాలని నిర్మల్ కలెక్టర్ సూచించారు. విద్యార్థులు సీఎం కప్ పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. విద్యార్థులంతా సీఎం కప్ పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ నుండి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు సీఎం కప్ భారీ క్రీడా జ్యోతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లాకు చెందిన పలు పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాను చేతబూని ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో చదువుతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు రూరల్ టు గ్లోబల్ అనే నినాదంతో సీఎం కప్ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, గెలవడమే ముఖ్యం కాదని, క్రీడల్లో పాల్గొనడమే అత్యంత ముఖ్యమని వివరించారు. ఈ పోటీలలో జిల్లా విద్యార్థులు అధిక సంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకుని పోటీలలో పాల్గొనాలని సూచించారు. 2వ ఎడిషన్ సీఎం కప్ పోటీలను ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు, గ్రామీణ స్థాయి 28 నుంచి 31 తేదీలలో, మండల స్థాయి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, నియోజకవర్గాల స్థాయి 10వ తేదీ నుంచి 14వ తేదీలలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించడంతో పాటు రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 26వ తేదీల మధ్యలో నిర్వహించబడతాయని అన్నారు. 44 క్రీడాంశాలలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తుందని వివరించారు. గత సీఎం కప్ పోటీలలో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరిచి ఎన్నో పథకాలను సాధించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. క్రీడలను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఎదుగుదలతో పాటు వ్యక్తిత్వ వికాసం అలవరుతుందని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను క్రీడల్లో ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు. సీఎం కప్ పోటీలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో కూడా క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియాన్ని ఆటలు ఆడేందుకు వీలుగా మరమ్మతులు చేయడంతో పాటు సుందరీకరణ, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. అవసరమైన నిధులతో స్టేడియం ప్రధాన గేట్ ను ఏర్పాటు చేయడంతో పాటు మరిన్ని మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. రాజస్థాన్ లో జరిగిన ఖేలో ఇండియా పోటీలలో యోగా పోటీలలో కాంస్య పథకాన్ని సాధించిన దిలీప్ ను ఈ సందర్భంగా కలెక్టర్ శాలువాతో సన్మానించి పథకం, జ్ఞాపికలను బహుకరించారు. శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థులంతా చిన్ననాటి నుంచి చదువుతో పాటు క్రీడలకు కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సీఎం కప్ పోటీల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. క్రీడలను జీవితంలో తమ కెరీర్ గా ఎంచుకోవచ్చని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన పలువురు భారతదేశ క్రీడాకారుల విజయాలను ఉదహరించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఉద్యోగాల ఎంపికలో ప్రాధాన్యత ఉంటుందని గుర్తు చేశారు. అనంతరం స్టేడియంలో సిద్ధం చేసిన పిల్లల ఉద్యానవనాన్ని, అందులో ఏర్పాటు చేసిన పిల్లల ఆట వస్తువులను పరిశీలించారు. పిల్లల కోసం అందుబాటులోకి తెచ్చిన పార్క్ బాగుందని కితాబిచ్చారు. మరింత పచ్చదనం పెట్టడంతో పాటు మరిన్ని ఆట వస్తువులు ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియం పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డిఈఓ భోజన్న, సిపిఓ జీవరత్నం, మైనార్టీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, ఎల్డీఎం రామ్ గోపాల్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెకండ్ టైం మన సీఎం కప్ ర్యాలీ ఏర్పాటు చేశాము. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాలీ ఏర్పాటు చేశాము, ఇది సెకండ్ టైం. కానీ లాస్ట్ ఇయర్లో తేడా ఏమున్నాయి అంటే, లాస్ట్ ఇయర్ ఓన్లీ హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో మనది స్పోర్ట్స్ టార్చ్ తీసుకొని జిల్లా వారీగా తిరిగిన వాళ్ళు. ఈసారి మన ఆనరబుల్ సీఎం గారు అడ్వైస్ మేరకు మన కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కూడా ఇది సేమ్ సీఎం కప్ టార్చ్ ప్లస్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కంటే చాలా గొప్ప తేడా. ఎందుకంటే జిల్లా వారీగా, హెడ్ క్వార్టర్ వారీగా చాలా మందికి అవగాహన ఉన్నాయి. కానీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ రూరల్ గ్రామంలో కూడా అవగాహన ఉండాలి ఆలోచనతోటి ఇది మనకి హెడ్ క్వార్టర్ నుంచి ఇది అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. నిజమే, హెడ్ క్వార్టర్లో చాలా మందికి అవగాహన ఉంది. ఖోఖో ఏంటి, బ్యాడ్మింటన్ ఏంటి, నేషనల్ గేమ్స్ ఏంటి, ఇంటర్నేషనల్ గేమ్స్ ఏంటి, చాలా మందికి అవగాహన ఉన్నాయి. కానీ మన జిల్లాలో చాలామంది స్కిల్ఫుల్, టాలెంటెడ్ యంగ్ పిల్లలు రూరల్ ఏరియాస్లో ఉంటారు, గ్రామ పంచాయతీలో ఉంటారు. వారు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ కావచ్చు. కానీ వాళ్ళకి ఇది సరిగా ప్లాట్ఫామ్ ఇవ్వకపోతే, సరిగా ట్రైనింగ్ ఇవ్వకపోతే వాళ్ళది స్కిల్స్ అట్లాగే ఉండిపోతుంది. సో ఈ వేదిక నుంచి నేను ఆనరబుల్ సీఎం గారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన నిర్మల్ జిల్లా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచిగా ఆలోచనతోటి మన సీఎం కప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీఎం కప్కి ప్రత్యేకత ఏమున్నాయి అంటే, గ్రామం నుంచి, వివిధ జిల్లా నుంచి, వివిధ గ్రామం నుంచి గ్రామ పంచాయత్ లెవెల్లో కాంపిటీషన్ ఏర్పాటు చేసి, మండల్ లెవెల్లో కాంపిటీషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని యువతలో క్రీడలపై ఆసక్తిని పెంచుతూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో చీఫ్ మినిస్టర్ కప్ 2026 కీలక పాత్ర పోషిస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. 2 ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కు 2026 టార్చ్ ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2026 టార్చ్ ర్యాలీ ముగింపు కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2026 టార్చ్ ర్యాలీలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2026 టార్చ్ ర్యాలీలో భాగస్వామ్యం కావడం నాకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందన్నారు. ఈ టార్చ్ ర్యాలీ కేవలం ఒక క్రీడా కార్యక్రమానికి ఆరంభ సూచిక మాత్రమే కాదని, ఇది క్రమశిక్షణ, ఐక్యత, ఆరోగ్యం, క్రీడా స్ఫూర్తికి ప్రతీక అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టితో గ్రామీణ స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి ప్రారంభమైన చీఫ్ మినిస్టర్ కప్ క్రీడలు యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచి శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు. పోలీస్ శాఖగా కేవలం చట్ట సంరక్షణకే పరిమితం కాకుండా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నామన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతూ యువతకు ఆదర్శంగా నిలవడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలో మారుమూల గ్రామాలలో యువత డ్రగ్స్, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం క్రీడలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అనే నినాదం యువతకు తెలియజేయడం జరిగిందన్నారు. చీఫ్ మినిస్టర్ కప్ 2026 విజయవంతంగా సాగాలని, ఇందులో పాల్గొనే క్రీడాకారులందరూ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి పవన్ కుమార్, జిల్లా ఒలింపిక్ సెక్రటరీ బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎదిగేందుకు నిర్వహిస్తున్న ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. జిల్లా యువజన క్రీడా అధికారి పవన్ కుమార్ సైతం క్రీడల విశిష్టత, వీటి వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్సి కోచ్లు ప్రశాంత్, ఫారూక్, సురేష్, గంగాదాస్,
వివిధ విద్యా సంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్వశ్చన్స్ నేను చెప్పగలిగాను కాబట్టి నేను సెలెక్ట్ చేశాను. సింపుల్ లాజిక్. నేను చెప్పగలిగిన సెలెక్ట్ చేసేవాళ్ళ. సో ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ గురించి జస్ట్ ఆడడం అంటే ఊరికే సర్టిఫికేట్ కోసం ఆడకండి. ఆ యొక్క స్పోర్ట్స్ యాక్టివిటీ వల్ల వచ్చే మీనింగ్ ఏంటో మనం తెలుసుకున్నారా? అండ్ స్పోర్ట్స్ ఎందుకు ఆడాలి అక్కడ స్పెసిఫిక్గా బాగా చెప్పారు. ఆటల్లో గెలుపోవడం సహజం, జీవితంలో కూడా గెలుపోవడం సహజం. నేను ప్రతిసారి మీకే ఫస్ట్ వస్తుందా ఎగ్జామ్లో? రాదు కదా. మనకి సెకండ్ వస్తుంది, థర్డ్ వస్తుంది, ఒక్కోసారి ఫెయిల్ కూడా అవుతుంది. నేను కూడా ఫెయిల్. అయితే ఫెయిల్ అయితే మాత్రం వదిలేస్తాం. ఆటలో ఒకరోజు ఓడిపోయాం, క్రికెట్ ఆడుతున్నాం బాగా, ఒకరోజు ఓడిపోయాం, నెక్స్ట్ రోజు బ్యాట్ పట్టుకోవడం ఆపేస్తామా? వాలీబాల్ ఒకరోజు ఓడిపోయాం, నెక్స్ట్ రోజు బాల్ పట్టుకోవడం ఆపేస్తామా? ఖోఖో ఒకరోజు ఓడిపోయాం, ఇంకోసారి చేసింగ్ చేయడం ఆపేస్తామా? ఏం కాదు, కంటిన్యూస్. ఒకరోజు ఓడిపోయాం, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ గొడవకి వెళ్తాం. అరే ఒకసారి గెలిచారు, మళ్ళీ గెలవలేరని మాకు గొడవకి వెళ్తాం. అదే స్పోర్ట్స్ మన జీవితాన్ని నేర్పిస్తుంది. ఒకసారి ఓడిపోతే ఏం కాదు, మనం ప్రయత్నించడం మానకూడదు. మన దగ్గర ప్రయత్నాల లోపం ఉండకూడదు. అది మనకి ఆటలు నేర్పించే పాఠం. దీన్ని దాంతో పాటు ఆటల్లో ఇంకో మంచి విషయం నేర్పిస్తారు. అందులో మంచి పర్టికులర్లీ టీమ్ స్పోర్ట్స్ కలిసి ఆడతారు. ఇండియన్ క్రికెట్ మ్యాచ్ చూస్తారు కదా, చూస్తారు ఎంతమంది చూస్తారు? చూస్తారు. ప్రతి మ్యాచ్ కోహ్లీ కొడతాడు, మిగతా వాళ్ళు అందరూ కోహ్లీలా బ్యాటింగ్ చేస్తారా? టీం మొత్తం ఉంటారు కదా. కోహ్లీలా చేసేవాడు మొహమ్మద్ సిరాజ్లా బ్యాటింగ్ చేసేవాడు కూడా ఉంటాడు. బ్యాటింగ్ రాకుండా ఉంటుంది. ఒకరి యొక్క స్ట్రెంత్ ఒక దగ్గర ఉంటుంది, ఒక వీక్నెస్ ఇంకొక దగ్గర ఉంటుంది. అట్లాగా అందరినీ స్ట్రెంత్ వీక్నెస్ అర్థం చేసుకుని ముందు తీసుకెళ్ళాలి. అది మనకి టీమ్ స్పోర్ట్స్ నేర్పిస్తుంది. ఇటువంటి ప్రెజెంట్స్ మనకి స్పోర్ట్స్ ద్వారానే వస్తాయి. అందుకోసమే ఇప్పుడు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, కంటిన్యూస్గా ఉంటుంది. పోలీస్ ఆధ్వర్యంలో మండలాల వయసులో మేము వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం కూడా జరిగింది. కొన్ని మండలాల క్రికెట్ టోర్నమెంట్ కూడా పెట్టాం. అగైన్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంటాం. దానివల్ల మీతో ఇంటరాక్ట్ అవుతాం. అట్లానే స్పోర్ట్స్ కి దగ్గరగా ఉన్న బాడీ, స్పోర్ట్స్ కి దగ్గరగా ఉన్న మైండ్ చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి. సీఎం కప్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా సీఎం గారికి ధన్యవాదాలు. ఎందుకంటే సీఎం గారు ఈ పథకం గ్రామీణ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ సీఎం కప్ను గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంలో మన డిఎస్డిఓ ప్రోత్సాహంతో 3rd ప్లేస్ వచ్చింది రాష్ట్రంలో. ఈసారి మాత్రం ఫస్ట్ ప్లేస్ రావాలని చెప్పి కోరుతున్నాము. నిజామాబాద్ జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నా కనీసం ఇప్పటి వరకు మన స్పోర్ట్స్ అథారిటీ డిఎస్ఏ గ్రౌండ్ అని కూడా లేకపోతుండే. డిఎస్డిఓ గారు వచ్చినప్పుడు ఈ మైదానాన్ని తీర్చిదిద్ది చాలా డెవలప్ చేశారు. ఈ నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ ఉందని చెప్పి ఇక్కడ పేరు ఫ్లెక్సీ పెట్టారు. చాలా ధన్యవాదాలు వారికి. అదేవిధంగా వారు సీనియర్ క్రీడాకారులను కోచ్లుగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో కోచ్లు లేక 25-30 సంవత్సరాల నుంచి కోచ్లు లేరు. కాబట్టి అతను కలెక్టర్కు కొత్త క్రీడాకారిణి మన జిల్లా కలెక్టర్ గారు వారికి ఇప్పుడే మీరు వెంటనే అడగండి. నిజామాబాద్ జిల్లాలో కోచ్లు లేరు, కోచ్లను ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూడా ఒలింపిక్ సంఘం తరఫున మేము కూడా వారికి మెమోరాండం ఇస్తాము. దాంతోపాటు మీరు కూడా అడిగితే బాగుంటుందని చెప్పి డిఎస్డిఓ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ డిపోలో డిసెంబర్ 31న అర్ధరాత్రి ఆర్టీసీ కార్మికుల నుండి బలవంతంగా వసూలు చేసిన మామూళ్లతో మేకలను బలిచి జల్సాలు చేసిన నిజామాబాద్ ఆర్టీసీ 1వ డిపో మేనేజర్ బిఎస్ ఆనంద్ ను సస్పెండ్ చేయాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. అక్రమాలపై విచారణ జరిపించాలన్నారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దండి వెంకట్ మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీన దావత్ పేరుతో గ్యారేజ్ లో మేకను వధించి
చట్టాన్ని ఉల్లంఘించి జీవవధన చేయడం జరిగిన విషయాన్ని తీవ్రంగా పరిగణించి 1వ డిపో మేనేజర్ బిఎస్ ఆనంద్, మెకానికల్ ఫోర్మ్యాన్ వసుంధరలను వెంటనే సస్పెండ్ చేయాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఆర్టీసీలో అపాయింట్మెంట్ పొందిన నుండి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా వివిధ పదవులతో డిపో మేనేజర్ స్థాయి వరకు ఎదిగిన ఆనంద్ ప్రమోషన్ కోసం అనేక మంది కార్మికులను ఆర్థికంగా, మానసికంగా వేధించినట్లు అనేక మంది కార్మికుల నుండి ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆనంద్, వసుంధరల అక్రమాలను ప్రశ్నించిన కారణంగా అనేక మంది కార్మికులు సస్పెండ్ కు కారణమయ్యారని దండి వెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా ఉపాధ్యక్షులు యాటల అనిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, ఆర్టీసీ రిటైర్డ్ సీనియర్ ఉద్యోగుల బిశంకర్, ఆర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. జగన్ భాయ్ రిపోర్ట్ పెట్టినా హెడ్ ఆఫీసు పెట్టాలి కదా, మేకను కోసినప్పుడు అయితే రిపోర్ట్ పెట్టాలి కదా, కొయ్యొద్దు కదా, నిషేధం ఉంది కదా. మనోడు ఎట్లేదు ఉన్నారు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, కరీంనగర్కి వచ్చిన వాళ్ళు లోపల ఉన్నారు. లోపల నిషేధం ఉన్నప్పుడు డిఎం ఎట్లా చెప్తాడు? డిఎం ఎట్లా చెప్తాడు నిషేధం ఉన్నప్పుడు? డిపో మేనేజర్, 1 డిపో మేనేజర్ని తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బిఎల్టీయూ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆనంద్ అపాయింట్మెంట్ నుంచి ఇప్పటి వరకు డిపో మేనేజర్గా ఇంకా ఆయనకి ప్రమోషన్స్ కూడా రావచ్చు. అయితే ఒకటే జిల్లాలో ఉండడం మూలంగా కార్మికుల యొక్క పని విధానం మీద కానీ లేదా కార్మికుల్ని కానీ వేధించడంలో ఆయన మరి చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. ఆయన ద్వారా అనేక మంది, వందలాది మంది కార్మికులు నష్టపోయారు. దాదాపు ఒక 50 మంది సస్పెన్షన్కు కారణమైనటువంటి మరి ఆనంద్ ఈ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న డిసెంబర్ 31 నాడు డిపోలో ఆయన మేకలు కోస్తూ జీవహింసకు పాల్పడ్డాడు. ఈ డిపోలో ఏదో మేకలు లోపలికి పోతున్నాయి, ఇక్కడ ఏదో మేకల సౌండ్ వస్తుందని అక్కడ దారిన పోయేటువంటి ఒక విశ్వసనీయటువంటి వ్యక్తి అందులోకి మెల్లగా వెళ్ళి లోపలికి వెళ్ళేసి ఏం జరుగుతుంది అని వీడియో అర్ధరాత్రి 12 గంటలకి వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోలో స్పష్టంగా మేకలని కోసి, ఆ కోసిన మేకల్ని, వాటి మొండాలని, తలకాయలని ఒక ఆటోలో వేసుకొని మరి బయటకు తీసుకొస్తున్నటువంటి ఉపాధి హామీలో గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా గ్రామీణ వ్యవసాయ కూలీలకు పని కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్రం నిర్ణయం తీసుకుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. పేరు మార్పిడిని కేవలం వారి ప్రయోజనాల కోసం రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి నుండి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు జమ చేయబడతాయని ఆయన వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఇదివరకు జాతీయ ఉపాధి హామీ పథకం అస్తవ్యస్తంగా ఉండదని పేర్కొన్నారు. అవసరం లేని పనులు జరిపి పనులకు హాజరు కాని కూలీల హాజరు వేసి వారి పేరిట డబ్బులు దండుకున్నారని పేర్కొన్నారు. పని రోజులు పెంచేందుకే ఈ పథకంలో మార్పులు తెచ్చారని 125 రోజులు గ్రామీణ కూలీలకు, 150 రోజులు గిరిజన కూలీలకు అవకాశం కల్పించబడిందని చెప్పారు. 60:40 నిష్పత్తి ప్రకారం బయోమెట్రిక్ విధానంతో జియో ట్యాగింగ్ చేస్తూ పనుల వివరాలను నమోదు చేయబడతాయని వెల్లడించారు. పారదర్శకంగా పని కల్పించేందుకు ఈ పేరు మార్పు తెచ్చారని పేర్కొన్నారు. మున్సిపల్ ఓటర్ జాబితాను తప్పులు లేకుండా సవరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. నిజామాబాద్ ను ఇందూరుగా త్వరలో పేరు మారుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలలో కావలసిన స్థానాల కంటే అధికంగా స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నిజాం పేరు తొలగిస్తేనే శని వదులుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజాం పేరుతో ఉన్న చక్కెర పరిశ్రమ మూలపడిందని, నిజాం సాగర్ అలాగే ఉందని, నిజామాబాద్ అభివృద్ధి సైతం అలాగే ఉందన్నారు. కొత్త పాలకవర్గం కొలువై పేరు మార్పు కోసం తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపి ఇందూరుగా మారుస్తామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పాలించాలని ఇప్పుడు మార్పు వస్తుందని తెలిపారు. सेल्फ हेल्प ग्रुप से लगभग 7,000 करोड़ का फंडिंग सेंटर से है मेरे पार्लियामेंट में. पौलावाडी हिंदी वो नहीं आ रहा तुम लोगों को. सेंटर से जो इंटरेस्ट पे सब्सिडी है वो आ रहा है, स्टेट से नहीं आ रहा. ध्यान दो, जो काम कर रहा लार्ज स्केल में काम कर रहा का रेलवे कनेक्टिविटी बढ़ा रहा, रोड कनेक्टिविटी हाईवेज का
सुपर है, इधर फ्लाईओवर बन रहे, आपका अरसपल्ली फ्लाईओवर बन रहा, माधवनगर का बन रहा। स्टेट गवर्नमेंट पूरा बर्बाद करके रखा, हेल्थ डिपार्टमेंट अस्पताल को, स्कूल्स को बर्बाद करके रखा। एक रोड डालने पैसे नहीं है, लोकल रोड डालने। ड्रेनेज कितना खराब है। अरे सोचो भाई, अंदाज बदलो। वोट फॉर विकसित भारत। कितने घर बन गए, मकान बन गए देश में, यहाँ पे क्या हुआ? फिर भी वही हौले को, केसीआर को वोट डालते, नहीं तो ये गिड्डे को डालते वोट। क्यों? क्या वो गाड़े बोल के डालते? सोचने का अंदाज बदलो भाई। ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగే ఉద్యాన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్టడీ టూర్ అధ్యయన యాత్రను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులకు హితవు పలికారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహిస్తున్న ఉద్యాన ఉత్సవంలో ప్రదర్శనలను తిలకించేందుకు వీలుగా ప్రభుత్వం తరపున మోపాల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 52 మంది విద్యార్థినులను జిల్లా యంత్రాంగం తరపున ఎంపిక చేశారు. వీరిని శుక్రవారం ప్రత్యేక బస్సులో రాష్ట్రపతి భవన్ కు పంపించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విద్యార్థినులు వెళ్తున్న బస్సుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలికలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యాన ఉత్సవంలో ఎన్నో రకాల పుష్పాలు, మొక్కలను ప్రదర్శనలో ఉంచుతారని, వాటి గురించి అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు. కాగా స్టడీ టూర్ కు వెళ్తున్న బాలికలకు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్, ఉద్యానవన శాఖ ఏపీడీ భారతి తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి సూచించారు. బస్తీ దవాఖానను ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అనలేని ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతి సదుపాయాలు, నిష్ణాతులైన వైద్యులను అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వ పరంగా సర్కారీ దవాఖానాల ద్వారా ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బోధన్ పట్టణంలోని 32వ వార్డు పరిధిలో పాత చావిడి భవనంను అన్ని విధాలుగా ఆధునీకరించి నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి శుక్రవారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. బస్తీ దవాఖానాలోని వివిధ విభాగాలను పరిశీలించి అందుబాటులోకి వచ్చిన వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు స్థానికంగానే ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానాను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. ఈ కేంద్రంలో అన్ని రకాల వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు నిర్వహిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని అన్నారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఉచిత ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి డబ్బులు ఖర్చు చేసుకోకూడదని హితవు పలికారు. కాగా అన్ని హంగులతో ప్రభుత్వం నూతనంగా నిర్మించదలిచిన సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు వసతి గృహ సముదాయం కోసం బోధన్ పట్టణ శివారులోని బెల్లాల్ ప్రాంతంలో ఎంపిక చేసిన స్థలాన్ని ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి ఈ స్థలం అనువుగా ఉందని, త్వరలోనే పనులు ప్రారంభించి గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ గడుగు గంగాధర్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, బోధన్ తహసీల్దార్ విఠల్, నిజామాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ డబుల్ బర్నర్ 2 బర్నర్లు స్టవ్లు కావాలన్నారు. మొన్న రీసెంట్లీ ఏమో ఎగ్స్ ఉన్నాయి, ఎలుకలు తింటున్నాయి, ప్లస్ రైస్ పప్పులకు కూడా అన్నాను. అవి కూడా ఇప్పుడు బాక్సెస్ తెప్పించారు. తప్పనిసరిగా ఇప్పుడు ఇవన్నీ మనం 50% కాన్స్టిట్యూన్సీగా వస్తున్నాయి కదా, టోటల్ కాన్ఫరెన్స్ కవర్ కాలేదు. కవర్ చేపిద్దాం, బ్యాలెన్స్ కూడా. అదేవిధంగా మరి మీ స్కూల్స్ ఎలా ఉన్నాయి,
ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి కదా. మీకు ఎక్కువ అడిగితే మనం ఏదో ఒకటి చెప్తా ఉంటాను. చీఫ్ అడ్వైజర్ సార్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మోహన్ గారికి, నాగేష్ గారికి, రామకృష్ణ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, మీ ప్రియతమ సిడిపిఓ గారికి, అంగన్వాడీ టీచర్లకి అందరికీ నా యొక్క నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మహిళలు ఇంతమంది సంఖ్యలో ఇక్కడ వచ్చి మీ అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని సృష్టించింది మనమే, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది మనమే. అండ్ మహిళలకి ఉన్న చిత్తశుద్ధి వేరే వాళ్ళకి లేదు, అది కూడా మనకి తెలుసు. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రతిష్టాత్మక ప్రోగ్రాం పెట్టినా, అది ఇంద్రమ్మ మహిళా శక్తి కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, అండ్ ప్లస్ మనకి కొత్త ప్రభుత్వం రాగానే వాళ్ళు ఫస్ట్ మీ శాఖ సంబంధించిన చేపట్టింది సంక్షేమ కార్యక్రమం ఏంటంటే మినీ అంగన్వాడీస్ని అప్గ్రేడ్ చేయడం. అది చాలా నాది ఇది ప్రాంతం కాకపోయినా సరే ఇంత మార్పు, ఇంత మహిళల్ని కేంద్రంలో పెట్టుకుని సంక్షేమ పథకాన్ని నేను ఎక్కడో చూడలేదు. చదువుతో పాటు పండుగల ప్రాముఖ్యతను తెలపడానికి సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ స్కూల్ యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగా శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను పాఠశాలలో నిర్వహించి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించి అనంతరం బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులచే గాలిపటాలను ఎగురవేసి ఆనందంగా గడిపారు. ఉదయం నుండి రంగురంగులతో పాఠశాలను ముస్తాబు చేసే భోగి మంటలతో ఆడుతూ పాడుతూ ఆనందంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ తెలుగు పండుగలలో సంక్రాంతి పండుగ ఎంతో ప్రాధాన్యతతో కూడుకుందన్నారు. ఈ పండుగలో ఇంటిలిపాది సభ్యులందరూ పిండి వంటలతో వంటకాలు చేసి ఆ రోజు ఆనందంగా గడుపుతారని, ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడం, కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకోవడం, చెడును విడిచిపెట్టి మంచిని ఆహ్వానించడం, కొత్త శక్తితో ఉత్సాహంగా జీవించడం, దాన ధర్మాలు చేయడం, సంప్రదాయాలను పాటించడమే ప్రధానమని పిల్లలతో అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ సయ్యద్ ఆసిఫ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుత తరుణంలో మున్నూరు కాపులకు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో మున్నూరు కాపులకు తగిన గుర్తింపు కల్పించాలని కోరారు. ఈ నెల 11న మున్నూరు కాపు సంఘంలో ఇటీవల పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం ఉందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మపురి సంజయ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం శంకర్ భవన్ పాఠశాలలో మున్నూరు కాపు పథకాన్ని ఆవిష్కరించే అక్కడి నుండి ర్యాలీగా ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం వరకు ర్యాలీగా రావడం జరుగుతుందన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల సన్మానం జరుగుతుందన్నారు. జిల్లాలో మెజారిటీ వర్గమైన మున్నూరు కాపులకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, స్వర్గీయ జిఎస్ హయాంలో నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందిని తొలగించారని చెప్పారు. మున్నూరు కాపులకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మున్ముందు అన్ని రకాల ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశం ముఖ్యంగా రేపు ఆదివారం నాడు 11వ తారీఖు మన జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒక 67 మంది వివిధ గ్రామాల్లో సర్పంచులుగా గెలవడం జరిగింది. అదేవిధంగా 60 గ్రామాల్లో గాను ఉప సర్పంచులుగా. సో రమారం ఇది 2 కలిపి 127. అలాగే వివిధ వార్డు మెంబర్లుగా 474 మంది సభ్యులు గెలవటం చాలా గర్వకారణం. నవీపేట్ మండల కేంద్రంలోని ఓ పేపర్ ప్లేట్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల అప్రమత్తతో ప్రమాదం తప్పింది.
నవీపేట్ మండల కేంద్రంలోని ఓ పేపర్ ప్లేట్ పరిశ్రమలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని మసీద్ రోడ్డులో గల అవంతిక పేపర్ ప్లేట్స్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలెగిసిపడ్డాయి. గమనించిన స్థానికులు యజమానికి సమాచారం అందించారు. పేపర్ ప్లేట్స్ తో పాటు ప్లాస్టిక్ గ్లాసులు ఉండడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడే ఉన్న యువకులు కొందరు అప్రమత్తమై మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే పేపర్ ప్లేట్ల వేస్టేజ్ పై అగరబత్తులు పడటంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు ఘటనతో 5,000 నుండి 8,000 రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని వాపోయారు. జైల్లో ఏర్పడ్డ స్నేహబంధం కాస్త దొంగల ముఠాగా మారింది. వీరికి కావలసిన వనరుల కోసం ఏటీఎం దొంగతనం చేసి 40 లక్షలు అపహరించారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈ డబ్బుతో ఏటీఎం దొంగతనం కోసం కావలసిన వనరులను సమకూర్చుకొని పలు దొంగతనాలకు పాల్పడ్డారని సిపి వెల్లడించారు. ఏటీఎంలను దొంగిలించే అంతరాష్ట్ర దోపిడీ ముఠాను నిజామాబాద్ 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం చోరీలో ప్రధాన సూత్రధారులని వివరించారు. వీరిపై పలు కేసులు నమోదై జైలు జీవితం గడిపారని వివరించారు. 1 టౌన్ సిఐబి రఘుపతి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో నిఖిల్ సాయి చౌరస్తాలో దొరికారని చెప్పారు. వీరిపై అనుమానం రావడంతో విచారణ జరుపగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం చోరీలో నిందితులుగా గుర్తించడం జరిగిందన్నారు. నిందితులు అబ్దుల్లా ఖాన్, మొహమ్మద్ అమీర్ అన్సారీ, వాజిబ్ ఖాన్, మొహమ్మద్ అజీబ్ షాముద్దీన్ అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఏటీఎం దొంగలు ఎవరైతే 31st మనకి ఇక్కడ 2 అటెంప్ట్స్ అయినాయో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ముందుగా వీళ్ళు నిందితుల పేర్లు అబ్దుల్లా ఖాన్, లారీ డ్రైవర్, ఇతను వృత్తి నో డిస్ట్రిక్ట్, ఇంత మేవాత్ ఏరియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అబ్దుల్లా ఖాన్, తర్వాత మొహమ్మద్ అమీర్ అన్సారీ, ఇతనేమో బేగంపేటలో చదువుతున్నాడు కానీ అసలు నేటివ్ వచ్చేసి మహారాష్ట్ర. వాజిబ్ ఖాన్, ఇతను నూ జిల్లా అతనే, ఇతను వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. మొహమ్మద్ అజీబ్ అలియాస్ నత్తు, ఇతను మేవాత్ దాంట్లో మేవాత్ ఏరియా తాలూకు నూ డిస్ట్రిక్ట్. షాముద్దీన్ ఇక్రమ్, పల్వాల్ జిల్లా, హర్యానా. మనకి మేవాత్ ఏరియాలో ఈ ఏటీఎం దొంగలు ఎక్కువగా ఉంటారు జనరల్గా. మనకి ఈ క్రైమ్ విషయానికి వస్తే ఇది యాక్చువల్లీ మనకి ఇన్ఫర్మేషన్ మనకి 31వ తారీఖు 31వ తారీఖు రాత్రి రోజు మనకి ఏటీఎం థెఫ్ట్ అయ్యింది, దొంగతనం అయ్యింది పంజాబ్ నేషనల్ బ్యాంక్లో. అయితే అప్పుడు అటెంప్ట్ చేయడానికి వచ్చారు, స్ప్రే కొట్టడం, ఏటీఎం ఓపెన్ చేయడం అటువంటివి చేశారు. అక్కడ లోకల్ అప్పుడు నేలకంటి లక్ష్మణ్ అనే మన బీసీ అక్కడ వచ్చి చూసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. అయితే ఇవాళ మన వెహికల్ చెకింగ్లో మనకి 9ంటికి నిఖిల్ సాయి క్రాస్ రోడ్ దగ్గర అనుమానాస్పదంగా వెహికల్లో ఈ రాడ్లు, గ్యాస్ సిలిండర్లు అవన్నీ పట్టుకుని క్వశ్చన్ చేస్తే మనకి వీళ్ళు ఏటీఎం దొంగలని తెలిసింది. విషయానికి వస్తే అసలు అబ్దుల్లా అనే అతను ఎవరైతే ఉన్నారో అతను A1, ఈయన మెయిన్ ప్లానర్, తర్వాత మెయిన్ గ్యాంగ్ హెడ్ అన్నమాట, గ్యాంగ్ లీడర్ వీళ్ళ గ్యాంగ్కి. ఇతని మెంబర్స్ ఆసిఫ్, అర్షద్, అజ్మీర్. ఈ 2018లో ఉదయపూర్లో ఒక ఏటీఎం దొంగతనం చేశారు. తర్వాత శివపురిలో ఇంకో ఏటీఎంలో దొంగతనం చేశారు, ఒక 8 లక్షలు దొంగతనం చేశారు. అప్పుడు తర్వాత పోలీసులు పట్టుకుని జైలుకి వెళ్ళారు. అదే టైంలో హైదరాబాద్కి చెందిన అమీర్ అనే అతను ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని ప్రేమించి అతను అమ్మాయితో ఎలోప్ అవ్వడం, అమ్మాయి మైనర్ అవ్వడం ద్వారా పోక్సో కేసు పెట్టడం, అతన్ని తీసుకెళ్ళి శివపురి పోలీసులు తీసుకెళ్ళి సేమ్ జైల్లో పెట్టడంతో ఈ అమీర్ అనే అతను ఈ అబ్దుల్లా వాళ్ళ గ్యాంగ్తో కలవడం జరిగింది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ధర్మం చేస్తే కోటి తీర్థాలు సన్మానాలు చేసినట్టు ఉంటుందని బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ భక్తులకు సూచించారు. ప్రతి ఒక్కరూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గౌరవిస్తూ వారికి సేవ చేసి మంచి మార్గంలో నడవాలని ఆయన పేర్కొన్నారు. పొతంగల్లో ఆధ్యాత్మికత దినదిన అభివృద్ధి చెందుతుందని ఆయన కొనియాడారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో గల సాయిబాబా ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప సన్నిధానంలో అయ్యప్ప మాలధారలు 41 రోజు మాలధారణ పూర్తి చేసుకుని ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లారం బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ పాల్గొని ఇరుముడి కట్టుకుని వెళ్లి సమయంలో ముందుగా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి పూజించి వెళ్లాలని తల్లిదండ్రుల పాదాలకు పూజలు చేయించారు. అనంతరం ఇరుముళ్ల కార్యక్రమంలో భిక్షదాతగా నిలిచిన హంగర్గ గ్రామ మాజీ సర్పంచ్ సునీత విజయ్ పటేల్, పొతంగల్ మాజీ సర్పంచ్ లక్ష్మీబాయి విఠల్, డాక్టర్ సీతారే విజయ్ కుమార్ కు శాలువాతో సత్కరించి ఆశీర్వాదం ఇచ్చారు. 18 మెట్ల దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన భిక్షలో పాల్గొని భిక్షని స్వీకరించి శబరిమలైకి బయలుదేరారు. ఈ సందర్భంగా మల్లారం బాలయోగి పిట్ట కృష్ణ మహారాజ్ మాట్లాడుతూ
గత 41 రోజుల నుండి అయ్యప్ప మాలధరణ వేసి నియమ నిబంధనలు పాటిస్తూ భక్తి మార్గంలో ఇరుముడి కట్టుకుని శబరిమలైకి బయలుదేరుతున్న అయ్యప్ప మాలధరలో శబరిమలైకి వెళ్లే ముందు తమ తల్లిదండ్రుల పాదాలకు పూజలు చేసి వెళ్లడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. పోతంగల్లో ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడుస్తున్నారని, వారిలో ఆధ్యాత్మికత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు భగవద్గీత చదివి తమ పిల్లలను సైతం భగవద్గీత చదివించాలని, ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడుస్తూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గౌరవించి సేవలు చేయాలని ఆయన కొనియాడారు. ఎవరైతే తల్లిదండ్రులకు సేవ చేస్తారో వారంతా అదృష్టవంతులు, ఇంకెవరుండరని ఆయన గుర్తు చేశారు. ఒకసారి తల్లిదండ్రుల పేరుపై దాన ధర్మాలు చేసి చూడండి, ఆ ఫలితం ఎలా ఉంటుందో మీకే తెలుస్తుందని ఆయన భక్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు గురుస్వామి, శంకర్ స్వామి, మాజీ సర్పంచ్ గంట్ల లక్ష్మీ విఠల్, హంగర్గ మాజీ సర్పంచ్ సునీత విజయ్ పాటిల్, పొతంగల్ మాజీ ఎంపీటీసీ కేశవి రేసాం, మాజీ విశాల సహకార సంఘం అధ్యక్షులు శాంతేశ్వర్ పటేల్, డాక్టర్ సీతాలే రమేష్, సీతాలే మోహన్, సాయి, భజన మండలి గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పోతంగల్ గ్రామంలో ఇరుముడి అయ్యప్ప మాలాధారణ చేసిన స్వాముల యొక్క ఇరుముడి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మాలాధారణ చేసి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో వాళ్ళు చేస్తున్నటువంటి పూజ, వాళ్ళు శబరిమలై పోవడానికి ఇరుముడి కట్టు శబరిమల ఎక్కువ అంటే శబరికి పోవడానికి మార్గదర్శకంగా ఏ మార్గం అంటే ఇరుముడి యొక్క మార్గములో వాళ్ళు కట్టుకొని వెళ్ళడము. మరి సనాతన ధర్మానికి శంకర గురుస్వామి, పోతంగల్లో ఉన్న యువత, అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. అందరు ఇరుముడి కట్టుకొని వెళ్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను సేవించండి, తల్లిదండ్రులకు నమస్కరించండి, తల్లిదండ్రులే మొదటి దైవాలు అనే భావనతో తల్లిదండ్రుల పాద పూజ చేయించి మరి ఇరుముడి కట్టి మరి ప్రసాదం తీసుకొని శబరిపోతున్నారంటే మరి మీ పోతంగల్ గ్రామము మరి ఇంతింత ఆధ్యాత్మికంగా మరి మంచి మార్గంలో నడవాలి, ఆధ్యాత్మికం ఇంకా తెలుసుకోవాలి. ఈ రోజున్న యువత, ఈ రోజున్న యువకులు మరి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, భక్తి మార్గంలో భగవద్గీత చదివి తల్లిదండ్రులని గౌరవిస్తూ తల్లిదండ్రుల యొక్క మాట విని వాళ్ళ పేరు నిలబెడితే ఆ దైవానికి సంతోషము, సత్పురుషులకు కూడా సంతోషము, తల్లిదండ్రులకు కూడా సంతోషము. వేంగల్ మండలం జగిరియల్ పాఠశాలకు సైన్స్ మెటీరియల్ వితరణ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి దాతగా వీటిని అందజేశారు. జగిరియల్ ఉన్నత పాఠశాలకు సైన్స్ మెటీరియల్ ను వితరణ చేశారు. గ్రామ సర్పంచ్ గడల ప్రసాద్, వీడీసీ సభ్యులు శ్రీనివాస్, రమేష్, దామోదర్లు, వార్డు సభ్యులు రాజేశ్వర్, గంగాధర్, సురేష్, సంజీవ్, విఘ్నేశ్వర్ ముఖ్య అతిథి లీల రాణికి సన్మానం చేసి రిబన్ కట్ చేసి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కళావతి అందజేశారు. ₹1,00,000 విలువ చేసే సైన్స్ సామగ్రిని దయానంద్ రెడ్డి అందజేసినట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు కళావతి తెలిపారు. గతంలో పిల్లలు కూర్చోవడానికి వీలుగా డెస్క్ బెంచ్లు పాఠశాలకు అందించారని ఆమె తెలిపారు. పాఠశాలకు చేయూతను అందిస్తున్న దయానంద్ రెడ్డికి సర్పంచ్ గడల ప్రసాద్ తో పాటు శ్రేయోభిలాషులు కళ్యాణ్, సుదర్శన్, వీడీసీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. జాగిరియాల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మరి ఈరోజు ఏనుగు దయానంద్ రెడ్డి గారు మరి ₹1,00,000 సైన్స్ మెటీరియల్ మా పాఠశాలకు బహుమతిగా ఇచ్చారు. మరి గతంలో కూడా దరిదాపు ₹2,50,000 డెస్క్ బెంచీలు మరి మా పాఠశాలకు ఇవ్వడం జరిగింది. మరి మా గ్రామమే కాకుండా ఈ నియోజకవర్గం జిల్లాలో చాలా ప్రభుత్వ పాఠశాలలను ఎన్నిక చేసుకొని మరి వారి యొక్క సేవా కార్యక్రమాలు ఈ పాఠశాలలో ఇవ్వడం గొప్ప విషయము. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మరి ఇంతవరకైతే ఎప్పుడు చూడలేదు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఎంచుకున్న మరి దయానంద్ రెడ్డి గారికి మా జాగిరియాల పక్షాన, మా వీడీసీ పక్షాన, పాఠశాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇలాంటి గొప్ప గొప్ప ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఆ భగవంతుడు మీకు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి శాశక్తుల మీకు మరి భగవంతుడు దయ మీకు ఉండాలని మరి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మరి ప్రతి పాఠశాలలో మరి అమ్మాయిలకి టాయిలెట్స్ లేని పాఠశాలలు కూడా ఎన్నో ఉన్నాయి సార్. అలాంటి నిర్మించినట్లయితే సార్ ఈ చరిత్రలో మీరు నిలిచిపోతారు. నిజామాబాద్ జిల్లాల మరి ప్రభుత్వ పాఠశాల చదివే ప్రతి తల్లిదండ్రులు పిల్లల హృదయాల్లో మీరు నిలిచిపోతారు సార్. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యక్రమం మీద దృష్టి పెడతారని
మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని మా గ్రామ పక్షాన మీకు పూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా పాఠశాల తరఫున అందరి రూర్బన్ పథకంలో భాగంగా నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి గ్రామ సర్పంచ్ విన్నవించారు. లక్షల వ్యయంతో నిర్మించిన భవనాలు వినియోగంగా మారుతున్నాయని సుదర్శన్ రెడ్డికి విన్నవించారు. రూర్బన్ పథకంలో భాగంగా ఎడపల్లి మండలంలో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామచంద్ర ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. శుక్రవారం ఉదయం సుదర్శన్ రెడ్డి బోధన్ పట్టణంలోని పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో ఎడపల్లిలో వినతి పత్రం అందజేశారు. గత 3 ఏళ్లుగా ఈ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయని, ఎంతో వ్యయంతో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరకముందే వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సర్పంచ్ కోరారు. తాను త్వరలో ఎడపల్లిలో పర్యటిస్తారని, భవనాల నిర్మాణం పరిశీలించి వినియోగంలోకి తీసుకువచ్చేలా ప్రయత్నిస్తానని సుదర్శన్ రెడ్డి అన్నారు. సర్పంచ్ వెంట గ్రామ పెద్దలు పోల మల్కారెడ్డి, బంజు కామప్ప, లక్ష్మణ్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని కడెం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్న 18.34 లక్షల చేప పిల్లలు, 2 లక్షల రొయ్య పిల్లలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. గ్రామాల్లో, మండలాల్లో ఉన్న అన్ని చెరువుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలు విడుదల చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. మత్స్యకారులు చేపల అమ్మకాలు విస్తృతంగా చేపట్టి వారు ఆర్థికంగా ఎదగాలని కోరారు. కడెం ప్రాజెక్టులో 2 రోజుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లల విడుదల పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భూషణ్, జిల్లా మత్స్యశాఖ అధికారి జి రాజనర్సయ్య, ఎఫ్డిఓ విజయ కిరణ్, కడెం సర్పంచ్ విజయ్, స్థానిక నాయకులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కడెం ప్రాజెక్టులో చేప పిల్లల్ని విడుదల చేయడం అనేది జరిగింది. మరి జిల్లా వ్యాప్తంగా 4 కోట్ల పైచీలకు మరి చేప పిల్లల్ని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా కడెం ప్రాజెక్టులో 18 లక్షల పైచీలకు చేప పిల్లల్ని ఇవాళ రేపటికల్లా పూర్తి స్థాయిలో వదలడం అనేది జరిగింది. దాని యొక్క సైజు 1 కిలో వరకు పెరుగుతుంది. 2 రకాలు, ఒక బొచ్చ కావచ్చు, ఇంకొకటి ఏంది రవాట, మిరియాలు కూడా. అది దాంతోపాటు ఇవన్నీ కూడా మనం ఇక్కడ వదలడం అనేది జరిగింది. కాబట్టి మత్స్యకారులను కోరుకునేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు కావచ్చు, అదేవిధంగా మంత్రి గారు కావచ్చు, వారందరూ కూడా రాష్ట్రంలో ఉన్న మత్స్యశాఖకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఉపాధిని కల్పించాలి. దీని మీద ఆధారపడితే జీవిస్తున్న కుటుంబాలన్నీ కూడా బాగుండాలి, ఆర్థికంగా బలోపేతం కావాలనే ఆలోచనతో మరి ప్రత్యేకించి మరి మన ముంగడినే చూస్తున్నాం. ఫిషరీస్ కోసం వాళ్ళ కోసం ప్రత్యేకించి వాహనాలను ఏర్పాటు చేసుకొని మరి చేపలు అమ్మే కార్యక్రమం కావచ్చు. దాంతోపాటు మహిళా సంఘాల ద్వారా కొంత ఎండు చేపల్ని మరి పచ్చళ్ళ రూపంలో చేసి అదొక రకమైన ఉపాధి కల్పించడం. అదేవిధంగా వీళ్ళకి ఇంకా కావాల్సిన ఏమైనా సరే అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలియజేసేది ఒకటే, మత్స్యకారులందరూ కూడా మీ యొక్క ఏదైతే సొసైటీలో ఉన్నాయో ఆ సొసైటీని మరీ బలోపేతంగా చేయండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. 2004లో ఈ పథకాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ 2004లో సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ వలసల నియంత్రణ కోసం ఈ పథకాన్ని అమలు చేశారన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచ్లు, గ్రామ ప్రజలు కలిసే గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని నిర్ణయించుకునే వెసులుబాటును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఆ పథకాన్ని పేరు మారుస్తూనే దానిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, వర్ని ఏఎంసీ చైర్మన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ బాబా, జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, నగర మైనార్టీ అధ్యక్షులు ఏజాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసా, మోపాల్ మండల అధ్యక్షులు సాయి రెడ్డి, సర్పంచ్ కిసాన్ నరేందర్ గౌడ్, గణేష్, సర్పంచ్ జనార్దన్, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు. తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క పథకాన్ని పేరు రద్దు చేయాలి. ఏదైతే పని దినాలు మీరైతే 125 రోజులు అంటున్నారు కదా, మరి దాంట్లో 75 రోజులు రాష్ట్ర కేంద్రం భరిస్తుంది.
మిగతా 50 రోజులు రాష్ట్రం భరించాలని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నారు. కాబట్టి మీరు అక్కడ నేను దాన్ని వ్యతిరేకిస్తూ మా రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో మొన్ననే తీర్మానం చేసి పంపడం జరిగింది. మరి ఈ యొక్క తీర్మానాన్ని అంటే 60% కేంద్ర ప్రభుత్వము 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పి తీసుకొచ్చేది. మరి ఇంకా దానికి పేరు చేంజ్ చేసారు. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి రాబోయే రోజులలో ఈ గ్రామాలలో తెలంగాణ అన్ని గ్రామ పంచాయతీలలో కూడా మరి ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో సుమారు 6 పట్టణాంతర 6 నియోజకవర్గాలు వస్తాయి. మరి 6 నియోజక గ్రామాలలో కూడా ఈ నెల 20 నుంచి 30 తారీఖు వరకు అన్ని గ్రామ పంచాయతీలో గ్రామ కమిటీలు పెట్టుకొని ఈ యొక్క పథకాన్ని ప్రజలకు వివరించి మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది, మరి దీనిని తక్షణమే వారు ఉపసంహరించుకొని పాత పద్ధతి తీసుకురావాలి. ఒకవేళ 125 రోజులు పని కల్పిస్తే సంతోషమే, కానీ దాన్ని కేంద్రమే భరించాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. బస్తీ దవాఖానాను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు. నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చడం ఖాయం. అవకతవకలను నియంత్రించేందుకు పేరు మార్పు. ఎంపీ అరవింద్ స్పష్టం. ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్. జైల్లో ఏర్పడ్డ స్నేహం. వాహనాల తనిఖీలో పట్టుబడ్డ దొంగలు. క్రీడా రంగంలో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేయాలి. సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే. స్టడీ టూర్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రపతి భవన్ సందర్శనకు వెళ్లిన విద్యార్థులకు కలెక్టర్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.